తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మన మధ్యలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో ధర్మబద్ధంగా ఉండేవి కొన్ని అయితే, ఇవి అడగాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం. మరికొన్ని ప్రశ్నలు సరైన గురువు దొరికితే వాటికి సరైన సమాధానం వస్తుందని కూడా మనకి తెలుసు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సుమన్ టీవీలో. మరి ఇవాల్టి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మన ముందున్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు. వారిని చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వారే శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మకు ముందుగా స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. చాలా సంతోషం సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చాలా మందికి ఆసక్తి నేరుగా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని. అందుకనే ఇవాళ మీ శిష్య బృందాన్నే తీసుకుని వచ్చాము. అలాగే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, ఇలా అందరూ కలిపి ఇవాళ ప్రత్యక్షంగా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారమ్మా. మీ అందరికి కూడా స్వాగతం అండి. ధన్యవాదాలు సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. మరి ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి, వాటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా మీరు అందిస్తారని కోరుకుంటూ, ముందుగా మొదటిది నాదే ప్రశ్న. ప్రశ్న కన్నా ముందు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎంత చక్కగా జరిగింది కార్యక్రమం కదా, ఏమనిపించింది మీకు? శుభాకాంక్షలు మా పిల్లలకి చెప్పాలమ్మా, అక్కడ పారాయణ చేసిన వాళ్ళకి. ఎందుకంటే పారాయణ నేను చేయించినా కూడా ఎంత క్రమశిక్షణతో పారాయణ చేశారంటే, ఇది ఇంత విజయవంతం అవడానికి ఈ పారాయణం ముఖ్య కారణం అమ్మవారి అనుగ్రహంతో పాటు అందరి లలితమ్మలకి కూడా చెందుతుంది. ఎందుకంటే అంత ఎండలో నిలబడి ఆ కాసేపు ఎండగాని తర్వాత ప్రకృతితో మమేకమై అసలు పారాయణ అద్భుతం అమ్మా. అది అసలు వర్ణనాతీతం అంటారు చూసావా, అంత బాగా జరిగింది పారాయణ. ప్రత్యక్షంగా అమ్మవారు విన్నారు అనడానికి సంకేతం కూడా తెలుసా అమ్మా? అసలు వింజామరలు వీస్తున్నట్టు చల్లటి మలయమారుతమైన గాలి. అసలు చెప్తున్నది అది అనుభవంలోకి వస్తే తప్ప చెప్పలేనిది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా నా ఆశీస్సులు. దాంతో పాటుగా అంటే ఏదన్నా కార్యక్రమం చేసినా, పూజ హోమం ఏం చేసినా అది ఫలించిందనో, దైవానుగ్రహం మన మీద ఉందనో తెలియటానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతం కూడా వచ్చింది, అది మీ నోటితోనే వినాలి. అమ్మా, ఒకలాంటి గగుర్పాటు అంటారు చూసారా, అది ఎప్పుడు కూడా ఒక పారాయణ పూజ జపం అయిపోయిన తర్వాత నేను అనుభవిస్తూ ఉంటాను. అలాంటి అనుభవం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కలిగిందమ్మా. అసలు మర్చిపోలేకపోతున్నారు. ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, అమ్మ మీ పారాయణ కానీ అక్కడ వచ్చిన అనుభవం కానీ మేము మర్చిపోలేకపోతున్నాం అని ఎన్ని ఫోన్లు కూడా చేస్తున్నారు. అదంతా అమ్మవారి కృపమ్మ, ఆవిడ సంకల్పం, ఆవిడే చేయించుకుంది కాబట్టి అంత బాగా చేయగలిగాం. చెప్తే అంత ఎండలో అసలు అనుకోవడము, ప్రకృతి సహకరించడము, అసలు అది అంతా ఆవిడ అనుగ్రహం. వాతావరణం మారిపోయింది అసలు. ఇంకా బాగా సంతోషం అనిపించింది చివరిలో వచ్చిన వర్షపు చినుకులు. అది అమ్మ దీవెనే కదా. అవునమ్మా, ఎవరు తడవకుండా టక ఒక 100 చినుకులు పడి ఆగిపోయాయి. దేనికైనా శుభ సంకేతం అదే అమ్మ. యజ్ఞయాగాది క్రతువులు కానీ, నవరాత్రులు కానీ, ఇలా పారాయణలు కానీ జరిగినప్పుడు ఆ వర్షం అట్లా కాసేపు అట్లా దీవెనలాగా పూల జల్లులాగా పడ్డం అనేది శుభ సంకేతం. మా పీఠంలో నవరాత్రులు అయిపోయిన వెంటనే 4 నవరాత్రుల వెంటనే, అది ఏ కాలమైనా అవనిండి, కనీసం 1 నిమిషం పాటైనా వర్షం పడుతుంది పీఠం దగ్గర. గోవు సంచరిస్తుంది ఖచ్చితంగా. ఇవన్నీ శుభ సంకేతాలమ్మా. చక్కగా శుభ సంకేతాలు చాలా కనపడ్డాయి. అమ్మ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సందేహమే చాలా మంది అడుగుతున్నారు. అప్పుడు అడిగారు, ముందు ఉంది, అది తర్వాత కూడా ఉంది. ఏవైతే శ్రీ యంత్రాలు ఇచ్చారో కుంకుమలో పెట్టి, అవి మేము పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? నిత్య పూజ చెయ్యాలా? వాటికి అభిషేకాల ఏమన్నా ప్రత్యేకంగా నియమాలు ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు. ఏం అవసరం లేదమ్మా. గృహస్థు ఎంత చేస్తే ఎంత వరకు ఇవ్వగలమో అంతే ఇచ్చాము. పెట్టుకోండి, చక్కగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది. కుంకుమలో పెట్టండి. కుంకుమలో నేను అందుకే పెట్టినప్పుడు కూడా కుంకుమలోనే పెట్టి ఇచ్చాను. ఆ కుంకుమని చక్కగా బొట్టు పెట్టుకుని, మీరు ఇంట్లో కుంకుమ తీసుకుని దాంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకుని, ఏది రోజు దీపారాధన చేస్తారు కదా, పాలో పండో ఫలమో బెల్లమో నైవేద్యం పెట్టండి చాలు. పౌర్ణమి నాడు లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి, అయిపోయి. అంతకు మించింది ఏముంటుంది? ఊర్లు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, ఇంట్లో లేకపోతే అని అడుగుతారు. అందుకే కుంకుమలో పెట్టమనేది. ఈ రజస్వల దోషాలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఏముండవు, కుంకుమలో గాని విభూతిలో గాని పెడితే. అందుకే పైన లక్ష్మీదేవి, కింద శ్రీచక్రం ఉండేలాగా ఇచ్చాము.
ఆ యంత్రం అంతా కూడా మీరు కుంకుమలో పెట్టుకుంటే ఎటువంటి దోషము ఉండదమ్మా. ఏం భయపడక్కర్లేదు. చాలా మంది భయపడుతున్నారని విన్నాను. అవును. ఏమీ భయపడక్కర్లేదు. ఎలా అండి ఎలా అని అడిగారు. మన శరీరమే శ్రీచక్రం, ఈ అవును. సృష్టి అంతా శ్రీచక్రం. అది తెలుసుకోవడానికి ఇది మొదటి మెట్టు అనుకోండి. ఎటువంటి భయాలు అపోహలు అక్కర్లేదు. యద్భావం తద్భవతి. భావనలోనే ఉంది. మీరు భయంగా ఎందుకు ఉండాలి? మీరు చక్కగా ఎంత పాజిటివ్ గా అమ్మవారు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని చెప్పి భావిస్తూ పెట్టుకోండి, ఎంత కలిసి వస్తుందో. భావన ముఖ్యం. ముందు అందుకే చెప్తున్నాను, యద్భావం తద్భవతి. మంచి భావనతో పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. కానీ ఎలా అసలు చదవాలనేది నేర్పించారమ్మా ఒక పారాయణతో. చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ అని అడుగుతూ ఉన్నారు. అవునమ్మా, వెంటనే. అందుకే చాలా మంది ఈ పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయామని కొంతమంది, పెళ్ళిళ్ళు మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయని రాలేకపోయామని కొంతమంది చెప్పారు. అందుకే త్వరలోనే జూలై నెలలో మరొక పారాయణ ఉంటుందమ్మా. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వచ్చు. ఆ పారాయణ ఎక్కడ, ఈసారి అడ్రస్ తో సహా ముందే చెప్తాం. ఈ కన్ఫ్యూజన్ లేకుండా ముందే చెప్తామని. చక్కగా 2 months బిఫోరే చెప్తాము. చక్కగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా మేము సిద్ధం. చాలా మంది అమ్మ, నేను నిన్న శ్రీశైలం అమ్మవారి నిజదర్శనానికి వెళ్ళాను. మన పారాయణకి వచ్చిన వాళ్ళు చాలా మంది, అమ్మ మళ్ళీ మీరు ఎప్పుడు పారాయణ చేస్తారు అడుగుతున్నారు. మీరు ఎక్కడ పారాయణ చేస్తే మేము అక్కడికి వస్తామని ఎంత మంది సోదరీమణులు చెప్పారమ్మా. అసలు నాకు అది ఒక అనుభవం అన్నమాట. అమ్మవారి దర్శనానికి వెళ్తే ఎంత మంది అసలు నా చుట్టూ చేరి చిన్న పిల్లల్లాగా. చాలా అంటే అదంతా అమ్మవారి కృప. అది మన గొప్పతనం ఏం కాదు కానీ ఆవిడ కృప. ప్రతి ఒక్కళ్ళు, అమ్మ మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు పారాయణ, మీరు మేము మళ్ళీ వస్తాం, మీకోసమైనా మళ్ళీ చేయాలనేదే సంకల్పం. ఈసారి వారాహి నవరాత్రుల్లో పంచమి రోజు పారాయణ ఎక్కడ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. తప్పకుండా అమ్మ, ఎదురు చూస్తూ ఉంటాం. సిద్ధంగా అయితే ఉన్నాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఇక ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను, పీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ స్టూడియోలో మాట్లాడతాం. ప్రత్యక్షంగా అడగాలని అందరికీ కోరుకుంటుంది. ఇప్పుడు శిష్య బృందం ఉన్నారు, తర్వాత ప్రేక్షకుల్లోనే చాలా మంది ఆసక్తి ఉంది కాబట్టి వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చండి. వివరాలన్నీ తెలియజేస్తారు ఎప్పుడు ఉంటుంది ఏమిటి అనేది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వీరితోటి మరి ప్రశ్నలు తప్పకుండా, మా సందేహాలు మొదలవబోతున్నాయి. ముందుగా ఎవరు అడుగుతారు? శ్రీమాత్రే. నా పేరు అంజని, నేను సికింద్రాబాద్ అల్వాల్ నుంచి వచ్చాను. అందరికి ఉండే ఒక ప్రశ్న, అది ఏంటంటే అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎలాంటి మార్పులు మనకి జరుగుతాయి అని, సాధన ద్వారానే కానివ్వండి, నామ పారాయణ క్రమంలోనే కానివ్వండి, ఎలా మార్పులు ఏంటి అనేది ఒక చిన్న ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అమ్మా. అమ్మవారి పూజ చేస్తే ఏది రాదు అని అడగండి. ఎందుకంటే అమ్మవారిది అనంతమైనటువంటి శక్తి. ఎందుకంటే ఆవిడే సృష్టి స్థితిలయ కారిణి. ఇది లేదు అది కాదు అన్నట్టు కాకుండా అన్నిటినీ ప్రసాదిస్తుంది. అన్నపూర్ణే అన్నాన్ని అందిస్తుంది, సంతాన లక్ష్మి సంతానాన్ని ప్రసాదిస్తుంది, సంపత్కరీ దేవతగా సంపదనిస్తుంది, దండిని శక్తిగా మనల్ని కాపాడుతుంది. ఒకటి కాదమ్మా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అన్నీ ఉన్నట్లే. ఇంకా చెప్పాలి అంటే మీరు అడిగారు ఉపాసన పారాయణ అని. ఉపాసన అనేది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తూ ఉంటుంది, అందరూ రాలేరు. కానీ పారాయణ వల్ల కూడా తరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. లలితా సహస్రనామ పారాయణ నేను ఇదివరకు కూడా చెప్పాను ఒకసారి ఛానల్లో. 41 రోజుల పాటు క్రమం తప్పకుండా ఒకటే సమయానికి పారాయణ చేసి పెసరపప్పు, వడపప్పు అంటాం కదా, వడపప్పు పానకం నివేదన చేయడం ద్వారా ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయమ్మా. అమ్మ దయ ఉంటే మళ్ళీ చెప్తాను అన్నీ ఉన్నట్లే. జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? సహజంగా అమ్మ అనేది అమ్మతత్వం. ఆ అమ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అదే లలితా శాస్త్రం అంటే, సహస్రనామం అంటే అదే. మొత్తము మొదటి శ్లోకం నుంచి, ఎందుకంటే శ్రీమాతతో మొదలవుతుంది. మొదటి శ్లోకంలో ఏముంది? శ్రీమాత. శ్రీమాత అంటే అమ్మలగన్న అమ్మ. ఆఖరికి వినండి, శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అంబిక అంటే అమ్మ. అమ్మతో మొదలై అమ్మతో ముగిసేదే లలితా సహస్రనామం. అంటే అమ్మ తత్వాన్ని అంతా కూడా అందులో పొందుపరిచి అసలు అమ్మ ఎలా ఉండాలి అని చెప్పేదే లలితా సహస్రనామం. అలాంటి అమృతమైనటువంటి కోపం నశిస్తుంది ఆ లలితా సహస్రనామాన్ని అమ్మ పాదాలు పట్టుకోవడం వల్ల. అసలైన అమ్మ తత్వం తెలుస్తుంది. ప్రేమ అంటే ఏంటి, బిడ్డల్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, భార్యగా ఎలా ఉండాలి,
సైన్యాధ్యక్షురాల్లా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒకటి కాదమ్మా, అన్నీ తెలుస్తాయి అమ్మని ఆరాధిస్తే. అందుకని అమ్మ దయ ఉంటే అన్నీ ఉండట్లేదు. చక్కగా తెలియజేశారమ్మా. తదుపరి ప్రశ్న. శ్రీమాతే నమః అమ్మ. నా పేరు సంధ్య నాగపల్లి, షాద్నగర్ నుంచి. చెప్పండి. మామూలుగా ఇప్పుడు మాకు నెలసరి ఉంటుంది కదా మహిళలందరికీ. నెలసరి తర్వాత రజో దర్శనం తర్వాత ఏ రోజు నుంచి పూజ చేసుకోవాలి ఏంటి, చాలా మందికి సందేహం ఉంటుంది కదా, ఇది ఒకసారి నివృత్తి చేస్తాను. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందు మన ఆడవాళ్ళం అందరము కూడా దీన్ని తప్పు అనే కోణంలోంచి అది చూడడం అనేది పక్కకు పెట్టండి. ముందు ఆడవాళ్ళమే ఏం చేస్తారో తెలుసా, ఈ రజో దర్శనం అవగానే మనకి మనమే శిక్ష వేసుకున్నట్టుగా భావిస్తూ ఉంటాం. అది తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అది లేకపోతే సృష్టే లేదమ్మా. కానీ దానికి కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇది చాలా తప్పు కాబట్టి ఈ నియమాలు పెట్టారని అనుకుంటారమ్మా. కానీ కాదు, ఇది చాలా పవిత్రమైనది కాబట్టే కొన్ని ధర్మాలు పెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో స్త్రీ యొక్క మానసిక స్థితిని బట్టి, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే హార్మోనల్ బ్యాలెన్స్, కోపం వస్తూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, పని చెయ్యలేరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా. అందుకని ఒక రకంగా చెప్పాలంటే మన బాడీ క్లెన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు దులిపినప్పుడు ఏమవుతుంది, బూజు పడుతుందా పడదా? అట్లానే ఆ రజో దర్శనం అయినప్పుడు మన శరీరం చర్మంలోంచి కొన్ని రకాలైనటువంటి మలిన పదార్థాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. పని చేయొద్దు, ముట్టుకోవద్దని ఎందుకుంటారంటే దుమ్ములో కూర్చోగలమా? కూర్చోలేం కదా. మన శరీరం క్లెన్స్ అవుతుంది, అవనివ్వాలి. అందుకని ఆహారం వండొద్దని, అదేది తప్పు కాదు. నీ శరీరము ఒక స్థితిలో ఉంది, దానికి అవసరమైనటువంటి నువ్వు ఇప్పుడు ఏసీ ఉందమ్మా, వేస్తే ఏమవుతుంది, తలుపేస్తేనేగా చల్లబడుతుంది. ఓపెన్ చేసి పెట్టారనుకోండి డోరు, మీరు ఎంత చేసినా చల్లబడదు. అందుకని శరీర ధర్మం ఏంటి, ఆ సమయంలో రెస్ట్ తీసుకోవడం, పని చేయకపోవడం, ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం, ఇది ముఖ్యం. అందుకని కొన్ని ధర్మాలు పెట్టారు. కోకాల కోధర్మ అని కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉన్నాయి. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు, దీనికి ప్రత్యేకమైన ప్రదేశములు. ఇంకొకటి కూడా ఉందమ్మా, ఈ రక్తం యొక్క వాసనకి పూర్వం అన్ని మట్టి ఇళ్ళు, వ్యవసాయాలు, కరెంట్ ఉండేది కాదు. ఈ వాసనకి పురుగులు, పాములు, తేళ్ళు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, మండ్ర కప్పలని ఉండేవి మా చిన్నప్పుడు. మేము చూసా, అది కుట్టిందంటే అసలు ఇప్పుడు అంతరించిపోయేవి, కానీ మేము చూసాం. నాకు కుట్టింది కూడా చిన్నప్పుడు. అసలు బగ 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 మండిపోతుంది. అంటే ఆ వాసనకు పసిగట్టి కుట్టేస్తాయి అన్నమాట అవి. ఇలాంటి నియమాలు ఉండబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడేవారు. ఇలాంటివన్నీ ఉండేవి భయాలు. అంటే అప్పుడున్న పరిస్థితి అది కదమ్మా. ఇలాంటి భయాల్లో మనకి కొన్ని ధర్మాలు పెట్టారు, ఆచరించాము, ఆచరించాలి కూడా. కానీ దాని దోషంలా మాత్రం చూడకూడదు. ఎందుకంటే నీ శరీరం యొక్క స్థితి కోసము, నీకు రెస్ట్ కోసమే అది పెట్టింది. తర్వాత వారు అడిగారు, రజో దర్శనం అయిన తర్వాత ఎన్నో రోజు పూజ చేసుకోవాలి? ఇది అందరి సందేహం అమ్మా. అమ్మ, ఏదైనా 5వ రోజు, శాస్త్రం చెప్పింది 5వ రోజు. ఇక మీకు ఆ తర్వాత రజో దర్శనం అవుతోందా కావట్లేదా ఇవన్నీ ఉండదు. 3 రోజుల నియమము. 4వ రోజు స్నానం చేసి వంట చేసుకోవచ్చు, ఇంట్లోకి వచ్చి 5వ రోజు పూజ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అడ్డంకి లేదు. శాస్త్రం చెప్పింది అయితే ఇదే. ఇప్పుడు 7వ రోజుని, 9వ రోజుని ఇలా రకరకాల అపోహలు ఉంటున్నాయి, కానీ కాదు. మీకు ఆ తర్వాత 5వ స్నానం, కాకపోతే ఇక్కడ చెయ్యవలసింది ఏంటంటే 4వ స్నానం చేసిన తర్వాత 5వ రోజు కూడా మళ్ళీ మారు స్నానం చెయ్యాలి. తలకి స్నానం చెయ్యాలి. చేస్తే అక్కడతో ఆ స్థితి వెళ్ళిపోతుంది. 3 రోజులే బాగా క్లెన్స్ అవుతుంది శరీరం. ఇక ఆ తర్వాత ఒక వయసు మళ్ళిన తర్వాత మొనోపాజ్ వస్తూ ఉంటుంది 15 రోజులకి. ఇట్లా కూడా రజస్సుల దోషాలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా నియమం అదే, 15 రోజులకైనా అదే నియమం అదే. 5వ రోజు నుంచే మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ రజో దర్శనం అవుతుంది. అది ఇంకా ఇది మన అది జరుగుతూ ఉంటుంది కదమ్మా. వెళ్ళిపోయే ముందు, రజో దర్శనం పూర్తి అయిపోయే ముందు జరిగేటటువంటి శరీరంలో మార్పులు. కానీ దీన్ని తప్పుగా చూడడం అనేది చాలా తప్పు. చాలా మంది ఇప్పుడు మాకు కుదరట్లేదండి, మేము ఇంట్లోనే, ఇప్పుడు అందరూ అంతే కదమ్మా, స్నానం చేసి లోపలికి వస్తున్నారు. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంకా అవకాశమే ఉండదు కదా. ఇప్పుడు 2 రూములు ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారమ్మా? అప్పుడు అంటే పూర్వం పెద్ద పెద్ద మండువా ఇళ్ళు, అవంతా వెసులుబాటు ఉండేది కాబట్టి. కానీ పాటిస్తే మాత్రం చాలా మంచిదమ్మా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలి. ఆ 3 రోజులు మీరు కూర్చోండి. భర్త ఎందుకుంటారు, కాస్త అన్నం పప్పు 3 రోజులు ఏముంది,
ఒక అన్నం వండుకుంటారు, పప్పు వండుకుంటారు, లేకపోతే 4 బెండకాయలు దొండకాయలు వేయించుకుంటారు. 3 రోజుల్లో వచ్చేది ఏముందమ్మా, వాళ్ళకి రెస్ట్ ఉంటుంది, కొన్ని దోషాలు అంటుకోవు. అసలు మామూలుగా రజస్వలా దోషం ఏంటి నేను చెప్తున్నాను. ఆ రజోగుణం దర్శించిన స్త్రీ చేత వండిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఆ భోజనం చేస్తే అని చెప్తూ ఉంటారు. ఇది ఎవరికి, ఆవిడ వండినందుకు కాదు, ఆ స్థితిలో కూడా ఈవిడ వండించుకున్నందుకు, ఆ స్థితిలో కూడా వీళ్ళు వండించినందుకు. అంతే తప్ప తింటే పాపం ఆవిడకేం లేదు, ఆ స్థితిలో కూడా ఆవిడ పని చేయించినందుకు. కానీ ఖచ్చితంగా అమ్మ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రజోదర్శనం అయినప్పుడు కూర్చుంటే నొప్పులు, వాతాలు, అనవసరమైన ఊబకాయాలు ఇవేమి ఉండవు. ఎందుకంటే శరీరాన్ని ఎక్కువ పచ్చిగా ఉంటుంది, ఎక్కువ తడపకూడదు. ఇది కొంచెం ఎక్కువగానే చెప్తున్నాం కానీ తెలియాలమ్మా, తడపకూడదు శరీరాన్ని. అందుకే 3 రోజులు స్నానం చేయొద్దని ఎందుకంటారంటే నీళ్ళల్లో ఎక్కువ తడపకూడదు. ఇప్పుడు మామూలుగానే మా సోదరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అంటే తలస్నానం చేసేస్తూ ఉంటారు. ఇక ఈ 5 రోజులు వచ్చిందంటే ఇంక చెప్పక్కర్లేదు, పొద్దున్న సాయంత్రం. దీనివల్లే ఎక్కువ వాత నొప్పులకి లోనవడానికి ఇది ఒక కారణం. ఒత్తిడి చాలా, దానికి తోడు ఒత్తిడి, ఇది ఒక ఒత్తిడి అయిపోతుందమ్మా, ప్రశాంతంగా ఉండలేరు. అందుకని మీ వీలును బట్టి చక్కగా 4 రోజులు వచ్చారు ఇంట్లోకి, అన్ని ముట్టుకోకండి. కొన్ని సామాన్లు తీయించుకుని వండుకొని మిగిలిన ఆ 4వ రోజు మీ ఉప్పు నూనె అయితే అసలు పనికిరావమ్మా. ఉప్పు నూనె ఇలాంటివి ఏవి అసలు పనికిరావు. ఎంత అవసరమో అంతే తీయించుకోండి. మగవారు యజ్ఞోపవేతం మార్చుకోండి 5వ రోజు, అదే యజ్ఞోపవేతంతో ఉంటే పనికిరాదు అసలు. ఇవన్నీ దోషాలు. ఎందుకంటే ఆ సమయంలో భోజనం చేస్తున్నారు కదా, 5వ రోజు యజ్ఞోపవేతం మార్చుకోవాలి. మార్చుకుని చక్కగా ఇంటిల్లిపాతి మళ్ళీ పుణ్యావచనం పావమాన సూక్తం ఏదో చదువుకుంటూ చక్కగా ప్రోక్షణ చేసుకోండి. మాకు తెలియదు, గూగుల్లో వెతికితే వస్తుంది, ప్లే చేసుకోండి. అంటే ఇవన్నీ ఏంటంటే సూక్ష్మంలో మోక్షం అంటూ ఉంటారు చూసారా, మరి కలిపాం ఏం చేస్తాం. అందుకని పదార్థాలు కొంచెమే తీసుకోండి, అన్నీ ముట్టుకోకండి, 2 జతల బట్టలే ముట్టుకోండి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ముట్టుకుని మళ్ళీ అవే పూజలకు కట్టుకొచ్చి చాలా దోషం, చాలా దోషం. ఎందుకంటే మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. పూజ అంటే పవిత్రమైన కార్యం, అవునా? మీరు పూజ గురించే కదా అడిగారు. ఇల్లంతా కలిపేస్తూ బీరువాలోకి వెళ్ళి చీరలు ముట్టేసి అవే మళ్ళీ తెచ్చి పూజకు కట్టుకుంటారు. అలాంటి పనులు చేయకుండా ఎంత అవసరమో అంతే తీసుకుని అంతే వాడుకుని ఒక గదిలోనే ఉండండి. ఆ హాల్లో అనుకున్నారా, కిచెను హాలు అంతే, బెడ్రూమ్స్ వాడకండి. ఇక మన అపార్ట్మెంట్ కల్చర్ మందంతా వేరే కూర్చోడానికి ఉండదు, పక్కనే తగులుతూ ఉంటాం. ఉన్న మన నలుగురమే కదా, పిల్లలకి అందుకే చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఆ దోషంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పని వస్తుందమ్మా. వాళ్ళకు కూడా అయ్యో అమ్మ ఈ సమయంలో విడిగా ఉంటుంది, మేము ఈ పని చేయాలి, ఇది నేర్చుకోవాలి అని మగవాళ్ళకి అలవాటు అవుతుంది, పిల్లలకి అలవాటు తెలుస్తుంది. దీంట్లో కులమత విభేదాలు ఏం లేవు, ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన నియమం, అది ధర్మం. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, మన ఋషులు మునులు ఒక రాజముద్ర వేస్తూ ఉంటారు, నా రాజముద్రలో ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే అది పాటిస్తే మన కోసం కదా, మన కోసం. కానీ అవకాశం లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ కొద్ది సామాన్లే వాడుకుంటూ మళ్ళీ ముట్టుకోకుండా 6వ రోజుకి అవన్నీ తీసి పక్కకు పెట్టేసి కొద్దిగా వాడుకోండి. మీరే చేయాలి కాబట్టి వంట, పూజ గది కలిపి వేసుకోండి. అవకాశం లేని వాళ్ళు ఆ పూజ గది వాడకండి, ఆ పక్కకి వెళ్ళకండి. హాలు కిచెన్ ఇంతవరకే వాడుకోండి, బెడ్రూమ్స్లోకి వెళ్ళకుండా. ఇట్లా ఉన్నంతలో కొన్ని నియమాలు, సోఫాల మీద పడుకోకుండా కింద పడుకోగలిగితే కింద పడుకోండి. ఏముందమ్మా 3 రోజులు ఎంతసేపు గడుస్తాయి. కానీ దీన్ని ఏదో పెద్ద దోషంలా చేసేసి, దీన్ని ఏదో దోషంలా చూసి మనకు మనమే శిక్ష వేసుకుంటూ ఉంటాం. నేను కూడా స్త్రీయే కదా, మనమే శిక్ష వేసేసుకుంటూ ఉంటాం. అంత అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు. 5వ రోజు నుంచి చక్కగా యజ్ఞ యాగాది క్రతువులు కూడా చేయవచ్చు, వ్రతాలు చేయవచ్చు. 5వ రోజు నుంచి దేవాలయాలకు వెళ్ళవచ్చు, పారాయణలు చేయవచ్చు. 4వ రోజు వరకే నియమం. 3వ రోజు దాకా దాన్ని ఏమంటారు, రెస్ట్. 4వ రోజు నుంచి స్నానం చేసుకోండి, 4వ స్నానం, ఇంట్లోకి రండి, వంట చేసుకోండి. 5వ రోజు నుంచి మాత్రం మళ్ళీ స్నానం చేసుకోండి, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ కలపకుండా ఉంటే మహా సంతోషం. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ వస్తుందమ్మా. ఇది ఎందుకు చెప్తున్నానంటే కలపకూడదని, పూజలు ఇవన్నీ పక్కకు పెడితే మీ ఆరోగ్యం కోసం. అసలు ఈ ఊబకాయాలు కానీ వాతం నొప్పులు కానీ రాకుండా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారు.
కలపకపోవడం వల్ల. దీని గురించి చెప్తున్నాను. ఎన్నో సందేహాలు ఇలా ఉండనే ఉంటాయి, అడుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అలాగే ఇంకా చాలా మంది అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మళ్ళీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తాను, అప్పుడు కూడా మీ సమయం ఇవ్వాల్సిందిగా తప్పకుండా అమ్మ. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామైనందుకు ధన్యవాదాలండి. ఇంత దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రశ్న ఇది అందరికీ ఉండే సందేహాలే, వీటికి అంతం అనేది ఉండదు ఖచ్చితంగా. అలాగే ఈ సందేహాలు సమాధానాల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారమ్మా రావడానికి. అలా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను. ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నది, భయాన్ని భక్తిని కలపకండి. భయంలో భక్తి వద్దు, భక్తిలో భయం వద్దు. ఇది పోయే వరకు ఈ భావన, ఆ భయము అనే భక్తిలో ఆ భయం అనే భావన పోయే వరకు నా వంతు కృషిగా ఎంత చేయాలని అమ్మ ఆజ్ఞాపిస్తే అంత చేస్తాను తల్లి. తప్పకుండా కలుస్తాను. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. విన్నారు కదా, సందేహాలు సమాధానాలు కొంతలో కొంత ఇవాళ నివృత్తి అయ్యాయనే భావిస్తున్నామండి. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు కామెంట్స్లో మీ సందేహాలను వ్యక్తపరచొచ్చండి. అలాగే ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనదలుచుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.